ఆమేన్. ఆమేన్. సో, అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. యాక్చువల్‌గా చెప్పండి నాగమణి సిస్టర్ మీరేదైనా మాట్లాడాలా? యెస్ మా. థాంక్ యూ సో మచ్. ఓకే. యాక్చువల్‌గా ఈరోజు సిస్టరు వాక్యం చెప్పాలా, కానీ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండి మళ్ళీ కొంచెం టైం కావాలని చెప్పింది. సో, అందుకని కొద్దిసేపు మనమే చిన్న వాక్యం చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. సో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మరి 16వ వచనాన్ని మనం గమనించుకున్నట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారములు మరి ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, దేవుణ్ణి స్తుతించడం దేవునికి ఇష్టమైన పని, దేవుణ్ణి ఆరాధించడం దేవునికి ఇష్టమైన పని, లేదంటే దేవునికి చేసేటటువంటి ఆరాధనలోనే అంటే అది మాత్రమే దేవునికి ఇష్టమైంది అని అనుకుంటాము అన్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో చాలా మట్టుకు కూడా ఉదయకాలంన ప్రార్థన, ఉదయకాలంన దేవుని స్తుతించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయమే. వాటితో పాటుగా ఇంకా కొన్ని విషయాలు దేవునికి ఇష్టమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ ఇష్టమైనటువంటిది అంటే, మనం గమనించినట్లయితే మరి ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, ఏం చేయాలంట? ఉపకారం చేయాలంట. ఉపకారము అలాగే ధర్మము కూడా చేయాలంట. కానీ ధర్మం విషయం ఎలాగూ సాధారణంగా ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. కానీ క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము. దేవుని స్తుతించడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయమే. మరి ఇన్ని విషయాల్లో మనం గమనించినప్పుడు నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి మంచి చేయడం, ఉపకారం విషయంలో నిజంగా నేను గడిచిన దినాల్లో బళ్ళారికి వెళ్ళినాం కదా మనమందరం ప్రభు కృపను బట్టి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఒక 2-3 సందర్భాలు చాలా అంటే ఎలాంటి అంటే కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఉన్నటువంటి పరిచర్యలను బట్టి భోజనానికి కూడా సమయం లేనటువంటి సందర్భాలు మేము చూస్తూ వచ్చాం. అలాంటప్పుడు అంటే మన ఇంకో మాట కూడా చదవచ్చు. 13వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సహోదర ప్రేమ, అసలు ఈ సహోదర ప్రేమ విషయంలో నిజంగా దేవుడు ఎంత గొప్పగా మరి ఆ ప్రేమను చూపిస్తూ వచ్చాడంటే, మరి వెళ్ళిన సందర్భంలో మరి మధు అన్న కానీ పరిమళ సిస్టర్ కానీ వారు నడుచుకునే విధానం కానీ, ఎందుకు పర్టికులర్గా మనము కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం ఏదైతే ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటున్నామో, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మన జీవితంలో కలిగి ఉండడానికి మనము ఎంతగా దేవుని వెంబడిస్తూ ఉన్నాం అనడానికి రుజువు ఏంటంటే, క్రైస్తవ బిడ్డలైనటువంటి వారితో మన సహవాసం. మనం ఎంత మటుకు విన్నటువంటి దేవుని బోధకు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క క్రియలే దేవుణ్ణి మనలో చూపిస్తూ ఉంటాయి. నిజంగా ఈ సహోదర ప్రేమ ఏంటంటే, ఒక తల్లిదండ్రుల మధ్య ప్రేమ కాదు, లేదంటే సొంత రక్త సంబంధికుల మధ్య ప్రేమ కాదు, కానీ భార్యాభర్తలు ఇలాంటి ప్రేమ కాదు. కానీ ఈ ప్రేమ ఏంటంటే ఒక గాఢమైనటువంటి స్నేహబంధాన్ని చూపిస్తూ వస్తూ ఉంది. ఎంతగా గాఢమైన స్నేహబంధము అంటే, మరి ఏది లేకపోయినా కానీ మంచి స్నేహితుడు ఏం చేస్తూ ఉంటాడు? తనది ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. నిజంగా ఈ యొక్క సహోదర ప్రేమ యందు మరి మన ప్రియులు ఎంతగానో ఆ ప్రేమను మరి బళ్ళారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు చూపిస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా ఆతిథ్యం విషయంలో కానీ, భోజనము మరి ఏర్పాటు చేసే విషయంలో కానీ ఎంత శ్రేష్టత, మరి ప్రతి విషయంలో నిజంగా ప్రతి సందర్భంలో కూడా మీరు సరిగా భోంచేస్తూ ఉన్నారా లేదా, సరిగా ఉంటా ఉన్నారా లేదా,
నిజంగా ఆ విషయాన్ని బట్టి నేను మాటల్లో చెప్పలేను గానీ, దేవుడు ఎంతగానో ఆ 3 దినాల పరిచర్యల్లో దేవుడు వారిని విస్తారంగా మరి ఆ యొక్క ఆతిథ్యం విషయంలో గానీ, విషయంలో గానీ, ప్రతి చిన్న విషయంలోనండి ఈవెన్ ఒక చిన్న బకెట్‌లో మంచి నీళ్లు పట్టడానికి గూడా వాళ్ళు ఏమాత్రం నిరాకరించకుండా మరి ఒక జగ్గు లేకపోయినా గూడా అంటే ఇవి చాలా చిన్న విషయాలు. కానీ వాటిలో సైతం ఆ సహోదరు ప్రేమను చూపిస్తూ ఎంతగానో ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా మరి చెప్పగలుగుతున్నాం. ఒకరోజైతే మరి చివరి రోజు అనుకుంటాను మరి. ఆ రోజు మరి మేము టిఫిన్ అయితే చేశాం గానీ, మధ్యాహ్నం భోంచేయడానికి సమయం లేకపోయింది. సమయం లేకపోగా అనేక కుటుంబాలు దర్శిస్తూ వచ్చినప్పుడు మరి యాక్చువల్‌గా ఆ రోజు మాతో పాటు భాగ్య సిస్టర్ గూడా ఉండడానికి మనతో పాటు పరిచర్యకు రావాలని ఇష్టపడుతూ వచ్చింది. అయితే ఆ సందర్భంలో మరి వెళ్తున్నటువంటి దూర ప్రాంతం గాబట్టి అక్కకు మిడ్ ఆఫ్ ద టైమ్‌లో జాయిన్ అవ్వాలని చెప్తూ వచ్చాం. అప్పటికి మేము అక్క మమ్మల్ని కలుసుకోవడం మధ్యాహ్నం 12, 1 గంట ఆ టైంలో కలుసుకోవాలి అన్నట్టుగా మేము వేరే చోటుకి వెళ్ళున్నాం. అయితే మాకు అక్కడే చాలా 2 అయిపోయింది. తిరిగి వచ్చేసరికి 3, 4 అయిపోయింది. అప్పటికి భాగ్య సిస్టర్ ఫోన్ చేసి ఇంక మీరు వచ్చినప్పుడు ఫోన్ చేయండి నేను రెడీగా ఉంటానని చెప్పారు. అయితే ఈ మధ్యలో అక్క సిద్ధపడినటువంటి విధానము నాతో ఏం మాట్లాడలేదు. మన ప్రభుదాసనతో కూడా ఏం మాట్లాడేది గానీ మన ప్రయాణంలో ఉన్నటువంటి పరిమళక్కతో మాట్లాడి మీరు భోంచేసినారంటే భోజనం గురించి అన్న ఒక మాట చెప్పాడు. నేనే చెప్పేసాననమాట. భోజనాలు, గీజనాలని టైం వేస్ట్ చేయకండి. ఎక్కడైనా గానీ మనం హోటల్ కనపడిందంటే తినేసి వెళ్దామని చెప్పేసి నేను ఖడాఖండిగా చెప్పేసిన. ఎందుకంటే ప్రభుదాసన నేను పొద్దున్నే మాట్లాడుకున్నాం. ఏమంటే టిఫిన్‌లకు, భోజనాలకు మనోళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ వేస్ట్ అయిపోతుంది మన టైం అని. అంటే ఏదో అని కాదు. అంటే వాళ్ళు ప్రేమగా పెట్టాలన్న ఆతిథ్యమే. కానీ దానివల్ల సమయం ఎక్కువ మరి ఉపయోగించేటటువంటి సందర్భాలయితా ఉన్నాయి. అందుకని ఆ రోజు భోజనం బయట చేద్దామన్నప్పుడు మేము కరెక్ట్‌గా భోంచేద్దాం అనేసరికి అనుకునే సమయానికి 2, 3 కుటుంబాలు దర్శించేసరికి దాదాపుగా 4 అయిపోయింది. ఆ సమయంలో మరి భాగ్య సిస్టరు నిజంగా పరిమళక్కతో మాట్లాడి, "ఏం మీరు భోంచేయలేదా ఇంగా? మీరు ముందు ఇంటికి రండి. తర్వాత పరిచర్యకెళ్దాము. మీరు ఇంటికొచ్చిన తర్వాత కనీసం ఒక జ్యూస్ అన్న తాగిపోదురని" చెప్పినప్పుడు నాకు ఫోన్ ఇస్తే నేను ఒకటే చెప్పాను, "అక్క ఇలాంటి పంచాయతీలేం పెట్టకండి. మనకు చాలా పనులున్నాయి. మీరు భోజనాలు, కూల్ డ్రింక్స్, టీలంటే ఇప్పుడు కుదరదు" అని కొంచెం నేను గట్టిగానే మాట్లాడుతూ వచ్చిన. తెలిసిందే నా మాట తత్వం కదా! సో, అయినప్పటికి గూడా "ఏం లేదు బ్రదర్ ఇదే దారిలో వెళ్తా ఉన్నాం గదా! నేను గూడా మీతో వస్తా ఉన్నాను. మీరొచ్చేసి జ్యూస్ తాగండి. ఈలోపు రెడీ వెళ్ళిపోదామని చెప్పినప్పుడు, సరే అక్క సరే పరిస్థితి అయితే ఇంతకంటే కఠినంగా మాట్లాడడం బాగోదని వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్క నిజంగా ఎంత ప్రేమ అంటే మా నిమిత్తమై మంచి భోజనం అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ వచ్చింది. తర్వాత మంచి విందు ఏర్పాటు చేస్తా వచ్చిందనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే. మరి ఆ విషయం మంచి నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తా వచ్చింది. ఆ రోజు నిజంగా ఒకవేళ మేము బయట తినుంటే అంత సంతోషాన్ని పొందుకునేవారమో లేదో తెలీదు గానీ, నిజంగా ఈ యొక్క హెబ్రీ పత్రికలోని మాటలు మరి ఆ దినాన నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన. ఆ 16వ వచనంలో ఉపకారమును, ధర్మమును చేయ మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి కదా! 13:1లో గూడా సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి. నిలవరంగా ఉండని అంటే ఎప్పుడూ కొనసాగించాలండి సహోదర ప్రేమ. నిజంగా ఆతిథ్యం చేసే విషయంలో మరి అక్క ప్రిపేర్ చేసినప్పుడు ఆ ప్రిపరేషను ఇదంతా కూడా మేము వెళ్ళేసరికి తను రెడీ చేసి పెట్టేసింది. మళ్ళెక్కడ టైం వేస్ట్ అని వెళ్ళిపోతామా అన్నట్టుగా. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే ఏదో చెప్పాలని కాదు గానీ, ఏం అవసరం లేదు. ఎలాంటి ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వచ్చినటువంటి పని దేవుని పని. నిజంగా దేవుని బిడ్డలు ఎవరైనా కూడా ఆకలితో ఉంటే చూడలేనటువంటి మనస్సు తను కలిగి ఉండడం ద్వారా నిజంగా ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తదండి? మేమేమి రోజు అంటే రోజు ఇంటి పక్కన ఉండేటటువంటి వాళ్ళం కాదు. తనకు ఏ విధంగా సహాయపడే వాళ్ళం కాదు. అయినప్పటికి కూడా క్రీస్తు ప్రేమ ఏం చేస్తా ఉందంటే మా యొక్క ఆకలిని గుర్తించి పైపెచ్చిగా మన గురించి తెలిసిందే నా గురించి. అదిట్లా, ఇదిట్లా అని చాలా పేర్లు పెట్టే రకం. పైపెచ్చిగా మంచిగా ఉంటే తప్ప అంగీకరించలేని మనసు నాది. సో, ఇలాంటి పరిస్థితుల్లో గూడా దేవుడు ఎంత చక్కగా సమకూర్చాడంటే ఏదైతే మేము ఇష్టంగా తింటామో అదే తను సిద్ధపరుస్తూ వచ్చింది.
నిజంగా వెళ్ళిన ప్రతి ఒక్కరం కూడా సంతృప్తికరంగా అక్కడ భోంచేసుకొని పరిచర్యకు వెళ్తూ వచ్చాం. నిజంగా ఈ విషయాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక కదా! అదే హెబ్రీ పత్రికలో మరి ఆయన రాస్తా ఉన్నాడు గ్రంథకర్త. అయ్యా నిజంగా ఆతిథ్యం చేసే విషయంలో, ఇతరులకు ఉపకారం చేసే విషయంలో మనము మర్చిపోవద్దు. అటువంటివి దేవునికి ఇష్టమైనవి. మనం ఎప్పుడు దేవునికి ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపనలు ఇవి ఇష్టమైనవే. వీటితో పాటు కూడా మనము ఉపకారం చేసే విషయంలో, ఆతిథ్యం చేసే విషయంలో మనము మరచిపోకూడదు అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 35, 36 వచనాల్లో ఏమనుంటుందంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. మనము సర్వోన్నతుని యొక్క కుమారులై ఉండాలంటే నిజంగా ఆ సిద్ధపాటి ఏమై ఉండాలంట, ఖచ్చితంగా మేలు చేసేటటువంటి వారంగా ఉండాల. నేను ఇంతగా బైబిల్ చదివాను, ఇంతగా దేవుని వాక్యం పొందుకున్నాను, ఇంత భారంగా ప్రార్థిస్తాను, సరేనండి, ఇవన్నీ మంచివే. వీటితో పాటు కూడా మేలు చేసే విషయంలో కదా, నిజంగా అవసరతలో ఉన్నవారికి మేలు చేసే విషయంలో మరి ఆ విషయాన్ని బట్టి ఏమవుతామంట, మనము సర్వోన్నతునికి కుమారులు అవుతామంట. నిజంగా దేవుని కుమారులుగా మనం పిలువబడుతూ వస్తాం. నిజంగా దేవుడు ఏ విధంగా కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారం చేస్తూ వస్తాడో అటువంటి వారికే మనం చేయాలంట. మనకు నచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, లేదంటే తిరిగిచ్చే వాళ్ళకి ఇవ్వడము, లేదంటే మనకు నచ్చని వాళ్ళను ద్వేషించడము, ఇవన్నీ దేవుని స్వభావం కాదు. మనకి ఏది మేలు జరగకపోయినా అది దేవుని మనసే కదా. ఈ విషయంలో మనము కొంత గమనించుకోవాలి. మనము అందుకే గ్రంథకర్త రాస్తాడు, అయ్యా పాపులు కూడా అదే చేస్తున్నారు కదా. ఎవరైతే డబ్బులు తిరిగిస్తారో వాళ్ళకే ఇస్తారు. ఎవరైతే ఏం చేస్తూ ఉన్నారు, ఎవరైతే ఇతరుల నుంచి మేలు పొందుకుంటారో వాళ్ళకే మేలు చేస్తున్నారు. కానీ సర్వోన్నతునైనటువంటి కుమారులు మీరు ఏం చేయాలంట, మేలు చేసే విషయంలో ఏం చేయాలా, మరి మన శత్రువులైనటువంటి వారిని ప్రేమించాలంట. కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు, ఉపకారము ఎంతసేపు స్వార్థంగా మేలులు పొందుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల దేవుడు కనికరించినట్టుగా మనం కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము మరి 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమన్నదంటే, ఎలాగనగా క్రీస్తు సువార్త అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేత వారి విషయము అందరి విషయము ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేత ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడినందున వారు దేవుణ్ణి మహింపరిచిరి. ఏంటంటే అండి, అందరి విషయము ఔదార్యముగా ధర్మము చేసినందు చేత ఈ పరిచర్య, నిజంగా ఈ పరిచర్య ఎంత గొప్పది అంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్కు జనవరికి కొంత కాంట్రిబ్యూషన్స్ ఏర్పాటు చేసుకొని కొంతమంది మిషనరీలకు, కొన్ని ఫ్యామిలీలకు ఎలా చేసేవాళ్ళం అంటే ఫోన్పే పంపించే వాళ్ళం, కానీ వాళ్ళతో ఒక ఫెలోషిప్ ఉండేది కాదు. ఈసారి ప్రభు కృపను బట్టి బళ్ళారికి వెళ్ళే సమయానికి మనకి ఈస్టర్ పండుగ సందర్భంగా మన ప్రియులు ఎంతమంది వాళ్ళ యొక్క మరి వాళ్ళకున్నటువంటి దాంట్లో శ్రేష్టమైన దాన్ని మరి ఈ పండుగ సమయంలో కొన్ని కుటుంబాలన్నా బలపరచాలని వారు పంపించినప్పుడు నిజంగా ఎవరిని మనం బలవంతపరచలేదు, కానీ పంపించిన వారందరిని బట్టి నిజంగా తీసుకున్న వాళ్ళు, లేదంటే ఎవరికైతే మనము ఇవ్వాలని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకుంటూ వచ్చామో ఆ కుటుంబాలు ఒక మాట చెప్తూ వచ్చాయి. ప్రత్యేకంగా నన్ను పక్కన పిలుచుకొని, అయ్యా అందరూ క్రైస్తవులు ఇలా ఉంటే అందరూ క్రైస్తవులు ఇలా లేరయ్యా అని చెప్తా వచ్చింది ఒక సహోదరి. నిజంగా ఈ మాటను బట్టి నా గొప్పతనం ఏమీ లేదు, ఇది కేవలం దేవుని యొక్క ప్రేమ. అనేక మంది ప్రియ బిడ్డల్లో ఎవరైతే సమర్పణ కలిగి ఆ కానుకను పంపించారో, నిజంగా ఏముందండి, యుగంధర్ బ్రదరు తను ఇస్తాడో ఇవ్వడు అనే హృదయం ఉండి ఇవ్వలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అలానే దేనికి వాడతాడో మాకేం తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఇవన్నీ నెగిటివ్ అని నేను చెప్పను, కానీ ఇచ్చినప్పుడు ఆ హృదయం ఎంత గొప్పగా ఉందంటే వాళ్ళ యొక్క మనం ఇచ్చేటటువంటిది చాలా తక్కువ అండి, కానీ అది కూడా
వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతా వచ్చాయి. కనీసం వాళ్ళు ఒక మంచి ఏర్పాటు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి మేము ప్రేరేపించబడి ఆ కుటుంబాలకు ఆ కానుక అందించినప్పుడు వాళ్ళు ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చారు. ఎవరికి వస్తుందండి ఈ మహిమ ఎవరి ద్వారా వచ్చిందంటే, ఎవరైతే వాళ్ళ యొక్క ధనములో లేమిలో ఉన్న వారి కొరకు వారి యొక్క గుప్పిలి విప్పి మరి కానుక పంపించినారో అటువంటి కుటుంబాలకు నిజంగా బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. నిజంగా అందరూ అలా చేయాలనే ఉద్దేశం కాదు. దేవుడు ఎవరైనా కానీ నిశ్చయించుకొనిన కొలది సంతోషముతో దేవునికి కానీ దేవుని పిల్లలకు కానీ ఇచ్చినప్పుడు వారు ఇచ్చేటటువంటి స్పందనను బట్టి నా కళ్ళలో నీళ్లు తిరిగేసాయండి ఆ కుటుంబాలలో. మరి అంటే ఎందుకంటే ప్రతిసారి ఫోన్పే చేసేసి చాలా ఈజీగా ఉండేది. కానీ ఈసారి దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి అవసరాలతో మాట్లాడి మరి వచ్చినప్పుడు నిజంగా ఆ యొక్క ఆనందాన్ని నేను అంతగా చెప్పలేను నా మాటల్లో. నిజంగా అందుకే నేను సాక్ష్యం చెప్పడానికి కూడా తట్టుకోలేని పరిస్థితి కాబట్టి నేను ఆ రోజు మౌనంగా ఉండిపోయినా. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఎంతగా కార్యం చేస్తూ ఉంది. మేము చిన్న సమూహమే కదా, కేవలం 10-15 మందిమే ఉంటాం కదా. అయినప్పటికీ కూడా ఎవరైతే జాయిన్ కాలేక అనారోగ్యంతో ఉన్నారో, మరి లేమిలో ఉన్నారో, అవసరతల్లో ఉన్నారో అటువంటి వారి పట్ల దేవుడు ఎంతగా భారం ఇచ్చి వారి యొక్క విషయాల్లో సహాయం చేయడానికి మమ్ములను లేదంటే అయోగ్యులమైన మనలను దేవుడు పాత్రలుగా వాడుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ విషయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ వచ్చాను. అందుకే ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఒక్క నిమిషం అండి. ఏంటంటే విషయము ట్యాప్ ఆన్ చేస్తున్నా నేను. సో ఇటు యాగములు దేవునికి వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చారు. ఇంకో మాట చూసుకుందాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఏమంటే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఇక్కడ కింది భాగంలో మేలైన దాన్ని వెంటాడండి అని. కొందరైతే నేను చెప్తా ఉన్నాను కదా, గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా దేవుని పిల్లలకు సహాయం చేయాలంటే చాలామంది అసలు నిస్వార్థంగా యుగంధర్ బ్రదర్ ఎవరో అని కూడా తెలియకుండానే అనేక మంది వారు సాయం చేస్తూ వచ్చారు. పంపించినప్పుడు మిషనరీలు వాళ్ళు ఫోన్ చేసి ఎంతగానో దేవుణ్ణి మహింపరిచినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి మేలైన దానిని చేసే విషయంలో మనము వెంటాడాలంట. ఒక మంచి పని కొరకు మనం ఎంతగా ప్రయాసపడాలంటే, దాన్ని వెంటాడాలంటే ఎప్పుడు మనం వెంటాడగలుగుతామంటే క్రీస్తు మనస్సు ఉంటేనే మనము వెంటాడగలుగుతూ వస్తాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. నేను విసుక్కున్నాను. బళ్ళారికి వెళ్ళి భాగ్య సిస్టర్ వంట సిద్ధపడితే నేను విసుక్కున్నాను. ఎందుకురా ఇలా టైం వేస్ట్ చేస్తున్నారని. కానీ నిజంగా 1% కూడా నా కోపాన్ని ప్రేమగా స్వీకరించి ఆతిథ్యం విషయంలో భాగ్య సిస్టర్ ఇచ్చినటువంటి ఆదరణను బట్టి దేవుని ఎంతగానో మేము స్తుతిస్తూ వచ్చాం. ఆయన నామాన్ని మహింపరుస్తూ వచ్చాం. ఎంతగా అంటే విసుగు లేకుండా మిట్ట మధ్యాహ్నం అండి. ఎవరండి వంటలు చేసేది ఈ రోజుల్లో? చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కానీ నిజంగా ఏమీ చెప్పకుండా ఎలాంటి ఇన్విటేషన్, మేము వస్తాము ఎక్కడికైనా అంటేనే మరి భోజనాలు సిద్ధపరిచే వాళ్ళు ఏదో భారంగానో లేదంటే ప్రేమతో చేసే వాళ్ళని బట్టి దేవునికి మహిమ. కానీ కొంచెం భారంగా ఫీల్ అయ్యేటటువంటి వారిని బట్టి మనం ఏం చేస్తామంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆయన అందరి మనసులు ఎరిగిన దేవుడు కదా. మనవే కాదు, తినే వాళ్ళవి, ఇచ్చే వాళ్ళవి, సమర్పించుకునే వాళ్ళవి, అందరి హృదయాలు ఎరిగినవాడు కదా. అందుకే ఆయన అంటా ఉన్నాడు, విసుగు లేకుండా ఆ దేవుని పిల్లలకు చేసేటటువంటి ఆ యొక్క పరిచర్యను బట్టి నిజంగా మనం విసుగకుండా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనిందంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము
రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము అను గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుచున్నాను. ఈ యొక్క పరిచర్య ఈ విధంగా మన యొక్క ధనాన్ని లేమిలో ఉన్నటువంటి వారికి ఇవ్వడం వల్ల పరలోకంలో మనకేం జరుగుతూ ఉందంట, మంచి పునాది ఏర్పడతా ఉందంట. నిజంగా దేవుడు స్థలము సిద్ధపరిచినప్పుడు మనకు కనీసం ఆయన స్థలము మ్యాన్షన్ అని చెప్తారు ఇంగ్లీష్లో, చాలా పెద్ద భవనం అని. ఈడ మనకి ఎంత పెద్ద భవనం ఉన్నా ఒకరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, కానీ పరలోకంలో నిత్యత్వంలో ఉండేటటువంటి ఆ పునాది కదా, మంచి పునాది. ఆ పునాది ఎలా ఉంటుందో మరి నేనైతే మాటల్లో చెప్పలేని పరిస్థితి. నిజంగా దేవుడు ఆ యొక్క మేలు చేసేటటువంటి వారి విషయంలో నిజంగా దేవుడు ఎంతగానో వారి పక్షాన మరి ఆయన వారి పక్షాన ప్రణాళిక కలిగినటువంటి వాడిగా మనము చూడగలుగుతూ వస్తాం. అలాగే మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట చూస్తూ వచ్చాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలు ఏమని ఉన్నాయంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునైన ఇష్టమైన యాగమైందట. పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆ ఎపఫ్రోదితు ద్వారా తెప్పించుకున్నటువంటి వస్తువులు కానీ ఆయన అవసరత నిమిత్తమై అక్కడ పొందుకున్నటువంటి విషయాలను బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవి చాలా మనోహరమైన సువాసన కలిగినటువంటివి, దేవునికి ప్రీతికరం. ప్రీతి అంటే ప్రేమ, దేవునికి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి ఇష్టమైన యాగమై ఉందంట. నిజంగా అండి, ఈ మేలు చేసే విషయంలో, ఆతిథ్యం విషయంలో, సహోదర ప్రేమ విషయంలో నేనైతే చాలా ప్రాక్టికల్గా దేవుని యొక్క ప్రేమను అనుభవించగలుగుతూ వచ్చాను. నిజంగా దేవుడు చేసినటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి, ఆయన కృపను బట్టి నిజంగా మనము ఈ యొక్క మేలు చేసే విషయంలో, ఆతిథ్యం చేసే విషయంలో, ఇవి ఉపకారమును ధర్మమును చేసే విషయంలో దేవుడు ఎంతగానో నిజంగా మనల్ని సిద్ధపరిచి ఒక చిన్న సమూహం అయినప్పటికీ కూడా ఎంతో ప్రభావవంతమైనటువంటి ఆయన శక్తిని ప్రతి ఒక్కరి ద్వారా ఆయన చేస్తూ ఉన్నాడు అతి గొప్ప కార్యాలు. నిజంగా ఈ యొక్క పరిచర్య అంతటిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటా ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి స్తుతించినారు, నేను దేవుని స్తుతించలేదు. ఎవరైతే ఆ యొక్క అవసరతలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇచ్చినటువంటి కానుకను బట్టి వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటే క్రీస్తును వెంబడించే వాళ్ళు నిజంగా అలా లేరయ్యా అని చెప్తా వచ్చారు. నిజంగా ఈ విషయాలన్నిటిని బట్టి నిజంగా ఏదో మనము దేవునికి ఇచ్చేసాం అయిపోయిందని కాదు, కానీ దీని వెనక వారి యొక్క స్పందన దేవుడు నా హృదయంలో మొన్నటి నుంచి ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా పంచుకోవాలని, సరే సమయాన్ని బట్టి పంచుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు తబిత ఆ యొక్క సహోదరి రాలేకపోవడం వల్ల ఈ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి యాగం గురించి దేవుని నామాన్ని మహింపరిచే విషయంలో ఈ విధంగా పంచుకోవడానికి అవకాశం ఇస్తాడని నేను అసలు అనుకోలేదు. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. పైపెచ్చగా చివరిగా ఏమనిందంటే, మన భాగ్య సిస్టరు అక్క మంచి ఒక కాఫీ తాగితే కూడా బాగుంటుంది అని నేనంటే, ప్రభుదాస్ అన్న పెద్ద సేవకుడు, ఆయనకు మంచి కాఫీ సిద్ధపరచనంటే నీ ఇష్టాలన్నీ ఆయన పేరుతో చెప్తా ఉన్నావా అని. ఇది కరెక్టే. ఆ విషయం కూడా నిజంగా అక్క చూపించిన ప్రేమను, నాకున్నటువంటి ఆలోచన అంతా ఆ విసుగుతనము, ఆ యొక్క నేనేదో చేసిపోవాలన్నటువంటి ఆ ఉద్దేశం కాదు, కానీ నిజంగా ఆ ప్రేమను పొందుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాం కదా. ఆ ప్రేమను అంతగా మన ప్రియులు పరమల సిస్టర్ కానీ, శోభా సిస్టర్ కానీ, మను సిస్టర్ కానీ, ఉన్నటువంటి శాంతి సిస్టర్ కానీ, ఈసారి అయితే శాంతి సిస్టర్ వాళ్ళ కుటుంబంలో పొందినటువంటి ఆతిథ్యము వారి యొక్క కుటుంబం అంతా కూడా ఎవరు వీళ్ళు అని పరిచయం చేస్తూ వచ్చినప్పుడు నిజంగా వీళ్ళంతా ప్రార్థనా సమూహము, ఇదంతా దేవుడు ఒక దినాన ఏర్పరచబడినటువంటి ప్రణాళిక కదా. కాబట్టి ఈ పరిచయం అంతటిని బట్టి నిజంగా మీరు దేవునికి ఇష్టమైనటువంటి యాగములలో మేలు చేయడం కూడా ఒక ఇష్టమైనటువంటి ఆరాధన అనేటువంటిది దేవుడు మనందరికీ
ఈ యొక్క పరిచర్య ద్వారా ముఖ్యంగా నాకు నేర్పిస్తూ వచ్చాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసిన విధానాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి గమనించండి.